పాలాభిషేకం చేసుడు కాదు, ముఖ్యంగా డబ్బులు తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మనం పాలాభిషేకం 10 కోట్లు వచ్చినాయని చెప్పి పాలాభిషేకాలు చేశారు. ఆ 10 కోట్ల ఫండ్ ఇంతవరకు రాలే. ఎక్కడ ఉంది అక్కడనే ఉంది. 36 కోట్ల రూపాయల టీపీటీ ఫండ్ ఏదైతే ఉందో అది కంటోన్మెంట్కి సంబంధించిన టీపీటీ ఫండ్ అట్లనే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి 900 కోట్ల రూపాయలు ఏదైతే బకాయిలు ఉందో మరి ఆ రోజు మరి కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పారు, రావడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. మరి బండి సంజయ్ గారు ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం, ఆయన వచ్చి చెప్పడం. నమస్కారం. మరి ఏదైతే 303 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్ని మరి కంటోన్మెంట్కి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గతంలో మరి దీనికి బీజం పోసినటువంటి పార్టీ కూడా మా ప్రభుత్వమే. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి మన కేటీఆర్ గారు, మరి కీర్తిశేషులు సాయన్న గారు ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే జేబీఎస్ నుంచి అదేవిధంగా ప్యారడైస్ నుంచి అయితే కంటోన్మెంట్ మీదికించి ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు స్థలాలు కానివ్వండి, రక్షణ శాఖ స్థలాలు కానివ్వండి, వీటి మీదికని పోయినటువంటి ల్యాండ్ అక్విజిషన్కి 24.5 ఎకరాలు అయినటువంటి కంటోన్మెంట్ ల్యాండ్కి ఈ యొక్క 303 కోట్లు అక్విజిషన్కి ఇచ్చినటువంటి డబ్బులు. ఇది 303 కోట్లు. అదేవిధంగా దీంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి సిఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క పాత్ర ఏంటంటే దీని మళ్ళా కేంద్రానికి వెళ్ళిపోతే మరి ఒక సముద్రంలో పడినట్టు అవుతుంది అని చెప్పి దాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క డబ్బుని కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క నాలాల పని కానివ్వండి, రోడ్ల పని కానీ ఈ విధంగా తీసుకురావాలని సిఓ గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 303 కోట్లు రాంగలకే మరి పాలాభిషేకం చేసుడు కాదు, ముఖ్యంగా డబ్బులు తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మనం పాలాభిషేకం చేద్దాం. అంతేగాని గతంలో కూడా 10 కోట్లు వచ్చినాయని చెప్పి పాలాభిషేకాలు చేశారు. ఆ 10 కోట్ల ఫండ్ ఇంతవరకు రాలే. ఎక్కడ ఉంది అక్కడనే ఉంది 10 కోట్ల ఫండ్, అది రాలేదు ఇంతవరకు. అదేవిధంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 46 కోట్ల రూపాయల టీపీటీ ఫండ్ ఏదైతే ఉందో అది కంటోన్మెంట్కి సంబంధించిన టీపీటీ ఫండ్ అట్లనే ఉన్నది వాళ్ళ దగ్గర. అది ఇంతవరకు 6 నెలల నుంచి ఇంతవరకు రిలీజ్ చేస్తలేరు. ఆ 46 కోట్లు రిలీజ్ చేస్తే ఆ టీపీటీ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జమ చేసుకుంటుందో కంటోన్మెంట్ది ఆ 46 కోట్లు కూడా మేము రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి 900 కోట్ల రూపాయలు ఏదైతే బకాయిలు ఉందో మరి ఆ రోజు మరి కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పారు, రావడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. మరి బండి సంజయ్ గారు ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం, ఆయన వచ్చి చెప్పడం జరిగింది. మరి ఇది విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మరి కంటోన్మెంట్ని మరి చిన్న చూపు చూస్తున్నారు. మరి ఆ విధంగా చేయొద్దు. మీరు సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వంకి నేను చెప్పేది ఏంటంటే మీరు సపరేట్గా ఫండ్ తేయండి. సపరేట్ ఫండ్ అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఒక 100 కోట్లు తెచ్చినాం. ఏదంటే డబుల్ బెడ్రూమ్లు కట్టినాం కంటోన్మెంట్లోని. మారడపల్లి కానివ్వండి, మట్ఫోర్ట్లో కానివ్వండి, శ్రీరామ్నగర్లో కానివ్వండి, సిల్వర్ కాంపౌండ్లో కానీ ఈ విధమైనటువంటి ఫండ్ని సపరేట్ ఫండ్ అంటారు. ఇది అనేది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఫండ్. ఏదైతే కంటోన్మెంట్ 24.5 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కంటోన్మెంట్, ఇది స్పెషల్ ఫండ్ ఏం కాదు. ఇది దీనికి మళ్ళీ బీజం పోసింది మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలోని కేటీఆర్ గారు ఎలివేటెడ్ కారిడార్స్ ద్వారా ఈ యొక్క దీని డబ్బుని మేము సమకూర్చడం జరిగింది. దీనికి యాక్చువల్లీ చెప్పాలంటే విజయం మాదే. ఎందుకంటే మేము ఎలివేటెడ్ కారిడార్స్ 2 అనేది భయంకరంగా కంటోన్మెంట్తో పోరాడి, సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఈ యొక్క 2 ఎలివేటెడ్ కారిడార్స్ని మేము శాంక్షన్ చేయడం జరిగింది. చేసిరు కాబట్టి వీళ్ళు దీనికి బీజం పోసినటువంటి పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మీరు సపరేట్ ఫండ్ ఏదంటే సపరేట్ ఫండ్ అంటే ఎలాగంటే ఓ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్కి ఇస్తే దాన్ని సపరేట్ ఫండ్ అంటారు. ఇది ఇప్పుడు ఓల్డ్ సిటీలో మీరు మెట్రో కట్టడానికి వస్తున్నారు, అక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్స్ అవుతుంది, దానికి కూడా మీరు డబ్బులు చెల్లించాల్సిందే కంపల్సరీ. అది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వాసవి కాలనీ మీదకి పోతుందో అక్కడ కూడా ప్రజలకు వాళ్ళు ఒక ల్యాండ్ అక్విజిషన్ చేస్తే వాళ్ళకు కూడా ప్రజలకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి డబ్బులు కట్టిస్తారు, మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా డబ్బులు లేవంటారు ప్రభుత్వం, ఆ విధంగా కూడా డబ్బులు వాళ్ళకు కూడా కట్టించాలి. వాళ్ళ వెనకాల కూడా మేము ఉంటాము. ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకు కూడా మా గట్టి మద్దతు ఉంటుంది. మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళకు కూడా గట్టి మద్దతు తెలుస్తాము. వాళ్ళని కూడా ఎక్కడ లాస్ కాకుండా చూస్తాము. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే మా స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక నామినేట్ మెంబర్ గారికి మేము చెప్పేది ఏంటంటే బకాయిలు ఏదైతే 900 కోట్లు ఉన్నాయి అవి దేవండి, టీపీటీ 46 కోట్లు ఉన్నాయి అవి దేవండి. అదేవిధంగా స్పెషల్ ఫండ్ కంటోన్మెంట్కి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని స్పెషల్ ఫండ్ అంటారు. ఈ 303 కోట్లు మీరు ఇచ్చేది 24.5 ఎకరాలు కంటోన్మెంట్ ల్యాండ్ గవర్నమెంట్కి మీకు అక్విజిషన్ ఇచ్చింది. ఇస్తే దానికి మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి దానికి డబ్బులు కట్టిస్తారు. మీరు దాని స్పెషల్గా మీరు ఏమి ఇవ్వలేదు కంటోన్మెంట్కి అని చెప్పి. ఇది రాష్ట్ర ప్రభుత్వం పోతుంది, కేంద్ర ప్రభుత్వం పోతుంది డబ్బులు కాబట్టి సిఓ గారు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క డబ్బుని మరి రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్కి ఇస్తుంది. అది కూడా 303 కోట్లు మళ్ళీ ఒకటేసారి ఇస్తారా? మీరు ఖాళీ జియో శాంక్షన్ చేశారు, మరి ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ ఏ విధంగా అయినా మీకు
దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంది, మళ్ళీ 303 కోట్లు ఈ కంటోన్మెంట్కి ఏ విధంగా ఇస్తారు అంటే వీళ్ళందరూ ఎస్టిమేట్ ఇచ్చినాక ఇస్తారా, లేకపోతే వాళ్ళ నాలాలు కానివ్వండి, మళ్ళీ డ్రైనేజీలు కానివ్వండి. ఇప్పుడు కంటోన్మెంట్లో చాలా కూడా కంటోన్మెంట్ వెనుకబడి ఉంది. మీరందరూ కూడా దయచేసి కంటోన్మెంట్ దృష్టి పెట్టి 900 కోట్లు కానివ్వండి, ఈ 303 కోట్లు కాకుండా స్పెషల్ ఫండు, హైదరాబాద్ జిల్లాలోనే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఏకైక ఎమ్మెల్యే మీరు. స్పెషల్ ఫండ్ తీసుకురండి, మీ ముఖ్యమంత్రిని అడగండి వెళ్ళి, అరే సార్ ఒకటే సీట్ గెలిచినాం మనం హైదరాబాద్లో కాంగ్రెస్ నుంచి, వాళ్ళు మాకేం సపరేట్ ఫండ్ ఇస్తారు, మా ప్రజలు అడుగుతున్నారని చెప్పి. అది ఆ విధంగా చేస్తే మేము కూడా మీకు పాలాభిషేకం చేస్తాం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ అందరం కలిసి డెవలప్ చేసుకుందాం. మరి ఈ 303 కోట్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తే కంటోన్మెంట్ బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సాయన్.